सिंगल नहीं दिलाई है। ఓకే ఓకే స్టార్ట్ సార్ ముందుగా పిల్లలకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వైఎస్ షర్మిల రెడ్డి మేడం గారు జన్మదిన సందర్భంగా మన రిమ్మర్స్ మానసిక వికలాంగుల పాఠశాల యందు మేడం గారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే ఈ పిల్లల మధ్య కేక్ కట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేడం గారికి ఒకసారి మనం సిరి సంపదలు ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే టు షర్మిలా రెడ్డి గారికి. విస్తుపోయిన కార్యకర్తలు మీడియా వాళ్ళు కూడా విస్తుపోయిన కార్యకర్తలు దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, కాంగ్రెస్ పార్టీ పతనం రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి భారతదేశంలో. నేను చెప్పేటివే డీప్గా ఇది అబ్జర్వ్ చేయాలి. ఈరోజు భారతదేశం మొత్తము కాషాయమే, భారతదేశం అంతా కాషాయమే, యా రాష్ట్రం చూడు కాషాయమే. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాలనుకున్నాను ఈరోజు. 2 పాయింట్స్. ఈరోజు దేశమంతా కాషాయమే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ కార్యకర్తలంతా విస్తుపోయినారు, సుస్తైపోయినారు. కానీ దీనికి యుద్ధానికి ఆరంభమే లేదా? అసలు యుద్ధం చేయాలంటే ఎవరు ఆరంభించాల? శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు? అర్జునుడు ఎవరు? ధర్మరాజు ఎవరు? భీముడు ఎవరు? అసలు ఈ భారతదేశంలో బీజేపీ అనే ఒక దీనిపైన యుద్ధం చేయాలంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరు? మనకి శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా ఎవరైనా మనకి రాహుల్ గాంధీ గారే. అచ్చం నరేంద్ర మోడీ గారి కిరీటి పెట్టినా ఆ గెటప్ సెట్ కాదు. అదే కిరీటము రాహుల్ గాంధీ గారికి పెడితే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయాలా? ఎవరితో యుద్ధం చేయాలా? కౌరవులతో యుద్ధం చేయాలా? దేశం మొత్తము కాషాయమే. యుద్ధం చేయాలంటే తప్పకుండా అర్జునుడు కావాలా. ఈరోజు మన భారతదేశంలో అర్జునుడు ఎక్కడున్నారు? మొన్నే ఫుట్బాల్ మ్యాచ్లో శ్రీకృష్ణ అర్జునుడు చూసినాను. మనకి అర్జునుడు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు అర్జునుడు.
రాహుల్ గాంధీ గారు శ్రీకృష్ణుడైతే ఇంకా ధర్మరాజు ఎవరు? మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ధర్మరాజు ఎవరు ఉంటే తప్పకుండా సిద్ధరామయ్యనే మన ధర్మరాజు గారు. సరే, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే దేశం మొత్తం కాషాయం ఉంది. ఎక్కడ చూడు బీజేపీనే, ఇక్కడ చూడు కూటమి ప్రభుత్వమే, ఎక్కడ చూడు ఇదే. భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, నెక్స్ట్ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏదంటే మనకి భీముడు ఎవరు ఉంటే మన దీంట్లో ఎవరున్నారు? భీముడు మన మొత్తం యావత్ భారతదేశంలో ఈరోజు యుద్ధం స్టార్ట్ చేయాలంటే భీముడు ఎవరు ఉన్నారంటే మన డికే శివకుమార్ గారే భీముడు. ఇంకా నకుల సహదేవులు ఎవరన్నది మనం మాట్లాడుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీని. ఈరోజు కార్యకర్తల సమక్షంలో ఈ అంగవైకల్యం అని చెప్పేది నేను ఒప్పుకోను, కానీ అన్ని గుణగణాలు ఉండేది వీళ్ళకి కాదు అంగవైకల్యం ఉండేది. మనలాంటి నార్మల్ మనుషులందరికీ అంగవైకల్యం ఉండదు. కాళ్ళు చేతులు ఇచ్చినాడు కానీ హృదయం అంతా అంగవైకల్యమే మనకి. కాబట్టి అంగవైకల్యం లేని మంచి హృదయం ఉండేవాళ్ళు ఇక్కడుండే ఒక మనస్తత్వం ఉన్న, ఒక గొప్ప మనస్తత్వం ఉన్న మనుషులు. కాబట్టి ఇక్కడ ఈరోజు నేను బర్త్డే చేసుకోవడం చాలా ఇష్టపడతా ఉన్నాను. దైవమే మానుష రూపేణ అంటారు. ఈరోజు నా పేరు కూడా శివశంకరే. సాక్షాత్ BVM బ్రహ్మ విష్ణు మహేశ్వర, సాక్షాత్ శివ పరమాణుడు రూపం. దైవం మానుష రూపేణ అంటే నేనే పరమాత్ముని, నేనే శివశంకరుని చెప్తా ఉన్నాను. ఈరోజు యుద్ధం కలవాలంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, ఇప్పుడు మనకి భీముడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు. కానీ మెయిన్గా మనం కొట్టాల్సింది భారతదేశంలో ఎవరినంటే భీష్ముడిని. అరే విద్య నేర్పించిండొచ్చు అర్జునుడికి, కానీ భీష్ముడిని యుద్ధంలో దిగిన తర్వాత కొట్టకపోతే అవుతుందా? భీష్ముడు ఎవరో తెలిసినా విద్య నేర్పించవచ్చు అర్జునుడికి. ఆ భీష్ముడిని కొట్టాలి. ఈరోజు వచ్చేసిందనా మన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఈ భీష్మ పితామహుడి దగ్గర విద్య నేర్చుకోవచ్చు అర్జునుడు. ఇది యుద్ధం. ఆ రోజు చెప్పినాను, ఇది సిద్ధం కాదు, సంసిద్ధం కాదు, ఇది యుద్ధం. ఈ యుద్ధంలో తప్పకుండా ఆడాల్సింది మన కార్యకర్తలు కాదు. ఆల్రెడీ పోగొట్టుకున్నది ఆంధ్రప్రదేశ్లోనే. రెండు విషయాల్లో, ఒకటి మన పెద్ద ఆయన చనిపోవడం, రాజన్న చనిపోవడము. రెండో తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వకపోవడము. ఇవి రెండు కాంగ్రెస్ పార్టీ స్థాపితమైపోయి భారతదేశంలోనే కను రూపమే లేకుండా అయిపోయింది. ఈ రోజు సిరిమలమ్మ చిక్కిన ఏకైక వజ్రాయుధం, ఏకైక శక్తి, ఏకైక ఆదిపరాశక్తి. సాక్షాత్తు మనము మహిళలో ఒక ఆదిపరాశక్తిని చూసుకుంటామంటారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఆదిపరాశక్తిని, అమ్మని సిరిమలమ్మలో చూస్తూ ఉంటారు. ఈరోజు సిద్ధరామయ్య గారు ఒక ఆదిపరాశక్తి అమ్మని, సిరిమలమ్మని, ఆ అమ్మ రూపంలో ఆదిపరాశక్తిని చూస్తూ ఉంటారు సిరిమలమ్మలో. ఈరోజు రాహుల్ గాంధీ గారే గుర్తించి, అరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు, ఆయన బతికున్నాడు, మనకు అమ్మ సిక్కిండే ఒక అదృష్టం అని చెప్పి రాహుల్ గాంధీ గారే సాక్షాత్ ఆదిపరాశక్తి మా అమ్మ, మా కాంగ్రెస్ పార్టీకి చిక్కిన ఒక వరము మా సిరిమలమ్మ అని చెప్పని సాక్షాత్ శ్రీకృష్ణుడు పరమాత్ముడు లాంటి మన రాహుల్ గాంధీ గారే వచ్చేసిందన్న ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని సిరిమలమ్మ గారు కాపాడాల్సిందే. సిరిమలమ్మని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటే ఈ భారతదేశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపే ఏకైక శక్తి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ప్రాణమే వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో పెట్టిన వ్యక్తి ఆయన చంపితే ఇంత కాంగ్రెస్ పార్టీ చంపాలి వైఎస్ రాజశేఖర రెడ్డిని. ఇంకా ఎవరు ఈ దేశంలో ఏ ఆపోజిట్ పార్టీలో చంపేదానికి లేదు. ఆయన బతికే ఉన్నాడు సిరిమలమ్మ రూపంలో. ఆ అమ్మని బతికించుకుంటే, ఆ అమ్మని కాపాడుకుంటే, ఆ అమ్మని ఆశీర్వదించి అందరూ ముందరికి తీసుకొని వెళ్తే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే కాంగ్రెస్ పార్టీని పట్టుకోవాలా. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండింటే నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళ? చెప్పండి సార్. 100% ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ప్రధానమంత్రి కాడు. ఇది బల్ల గుద్దినట్లు చెప్తాను. కాబట్టి తప్పకుండా భీష్మ పితామహుడు కూడా పాండవుల వైపు ఉండే
ఈ భీష్మ పితామహుని బద్దలు కొట్టండి ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బయట రాదు. ఫుట్బాల్ మ్యాచ్ ఆడాల్సింది రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో. సిరిమలమ్మని కాపాడుకోవాలా, సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్కి రావాలా. ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బతికితేనే యావత్ భారతదేశం మొత్తం కాంగ్రెస్ బతుకుతుంది. ఇదే యుద్ధ నీతి. సాక్షాత్తు దైవం మానుష రూపేణ ఈరోజు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర BVM శివశంకర్ చెప్తా ఉన్నాడు. మనం కాపాడుకోవాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రి. ఆ అమ్మని కాపాడుకోవాలా. ఒక అన్నని సీఎం చేసిన మహాతల్లి ఆ అమ్మ. 3,000 కిలోమీటర్లు 4,000 కిలోమీటర్లు నడిచి ఒక అన్నని పాదయాత్ర చేసి అన్నని సీఎం చేసుకునే ఘనత ఆ అమ్మ. అదే అన్నని అంత పాతాళంలో తొక్కి 11 సీట్లకి పరిమితం చేసింది ఆ షర్మిలమ్మే. ఏదో ఆశావాహులు ఉంటారు కొంతమంది, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, అవకాశవాదులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు. ఆశావాహులు అవకాశవాదులు కలిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఎంతకాలము ఉండదో. షర్మిలమ్మ భారతదేశంలో మాకు చిక్కిన ఆదిపరాశక్తి, రాహుల్ గాంధీ గారికి చిక్కిన ఆదిపరాశక్తి ఆడబిడ్డే. మనము దైవ రూపం చూడాలంటారు. రేవంత్ రెడ్డి గారికి చిక్కిన ఆదిపరాశక్తి మా షర్మిలమ్మ, మా అమ్మ. అదేవిధంగా పక్కనున్న రాష్ట్రం కర్ణాటకకి, యావత్ భారతదేశం మొత్తానికి ఈరోజు చిక్కిండే ఏకైక వరం రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి. ఆ అమ్మ అడుగు జాడల్లో నడిస్తే కాంగ్రెస్ పార్టీ పునర్స్థాపితం అవుతుంది, పునర్నిర్మాణం అవుతుంది. భారతదేశంలో మనం నరేంద్ర మోడీ పైన, ఈ బీజేపీ ప్రభుత్వం పైన, ఈ ఓట్ చోర్ గద్దీ చోరు పైన అన్నిట్లపైన యుద్ధాన్ని ప్రకటించి గెలుస్తాం. ఏకైక ఆయుధం ఆదిపరాశక్తి షర్మిలమ్మని ఆయమ్మ వెనకబడి నడవడమే. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్ళీ తీసుకురావడమే మన ప్రధాన ధ్యేయం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాను, ఇది సిద్ధం కాదు, ఇది సంసిద్ధము కాదు, ఇది యుద్ధం. ఇది యుద్ధం. అది షర్మిలమ్మ నుండి స్టార్ట్ అయింది. ఇది యావత్ భారతదేశం వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు యుద్ధం పలమనేరు ఇంకా స్టార్ట్ అయింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై రాహుల్ గాంధీజీ, జై రాహుల్ గాంధీజీ. మేరా భారత్ మహాన్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జై హింద్. Happy birthday to Shirlama. Happy birthday to Shirlama. Happy birthday to Shirlama. ఎక్కువైపోయింది. ఓకే పిల్లలకి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదినాన్ని
మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంలో ఈరోజు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. మా హోమ్ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మేమందరం మనస్ఫూర్తిగా మా అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పలంనేరు నియోజకవర్గంలో మన శివశంకర్ ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులు వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదినాన్ని మా అక్షర ఫౌండేషన్లో జరుపుకోవడము మాకెంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తించి సార్ గారు ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్ చేయడం మాకెంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మీ మీడియా మిత్రులందరికీ నా ఒక విన్నపం ఏమనగా, ఈ అక్షర ఫౌండేషన్ని స్టార్ట్ చేసి 2 years పైన అవుతా ఉంది. మీ అందరి సపోర్టు, మీ అందరూ మంచిగా మాకంత సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమందికి కూడా నేను ఈ అక్షర ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుందని మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.